Hi students, hi friends, how are you? I'm watching. Hi students, hi friends, how are you? I'm Gauri Shankar, you're watching Learn English with G Smart channel. So, ఈరోజు మనం రెండో రోజు వస్తే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా రెండో రోజు ఏంటంటే మనం డూ డస్ గురించి మాట్లాడదాం. మనకి రోజు ఒక వెర్బ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి వెర్బ్ ఏ విధంగా ఉపయోగించాలి వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చినట్టే. సో మనకి చాలా వెర్బ్లు ఉంటాయి. ఆ వెర్బ్లని ఏ విధంగా ఉపయోగించడం తెలిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. సో అందులో భాగంగా డూ డస్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో డూ డస్ అంటే ఏంటంటే మనకి చేస్తాను, చేస్తాడు, చేస్తుంది. ఏంటి? ఐ తీసుకుంటే చేస్తాను, ఉయ్ తీసుకుంటే చేస్తాము, యూ తీసుకుంటే చేస్తావు, నెక్స్ట్ దే తీసుకుంటే చేస్తారు, హీ తీసుకుంటే చేస్తాడు, సీ తీసుకుంటే చేస్తుంది, ఇటు తీసుకుంటే చేస్తుంది. సో ఇలాగ మనకి చేస్తాను, చేస్తాడు, చేస్తుంది అంటే ఏంటంటే ఒక పనిని చేయడం అన్నమాట. అయితే ఇక్కడ మనకి డూ డస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్లే అనే వెర్బ్ తీసుకున్నాను. ఈ ప్లే అనే వెర్బ్ ఏంటంటే డూ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ప్లే. అంటే డూని మరియు ప్లేని రెండు కలిపినా సరే ప్లే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మనం దీన్ని క్వశ్చన్ ఫార్మేట్స్లో కూడా మనం వాడతామన్నమాట. దానికోసం ఏంటంటే డూ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ప్లే అన్నమాట. ప్లే అంటే ఆడడం. సో ఇప్పుడు మనం ఈ వెర్బ్ డస్ డూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే కొద్దిసేపట్లో జరగబోయే పనులు. అంటే ఇప్పుడు కొంచెం సేపట్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ లెర్న్ ఇంగ్లీష్, ఐ మేక్ ఇంగ్లీష్. సో ఐ మేక్ ఇంగ్లీష్ టు స్టూడెంట్స్. ఇలాగ నేను కొంచెం సేపట్లో స్టార్ట్ చేసే పనులను, కొద్దిసేపట్లో జరగబోయే పనుల గురించి తెలుపుతుందన్నమాట. అదేవిధంగా ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి తెలుపుతుందన్నమాట. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. సో డైలీ ఐ గో టు స్కూల్, రోజు నేను స్కూల్కి వెళ్తాను. సో ఇలాగ ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి తెలుపుతుందన్నమాట. అక్కడ మనం ఖచ్చితంగా V1 ఉపయోగించాలి. V1 అంటే బేస్ ఫామ్ అన్నమాట. కొద్దిసేపట్లో జరిగిపోయే పనుల గురించి, అదేవిధంగా ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి మనకి తెలియజేస్తుందన్నమాట ఈ V1 అనేది అన్నమాట. అయితే మీకు ఏంటంటే ఇక్కడ వెర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏ విధంగా ఉపయోగించాలి ఇచ్చాను. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొనౌన్స్ అనేది నేర్చుకున్నాం. ఐ, ఉయ్, యూ, దే, హీ, సీ, ఇట్. ఇక్కడ ఐ, ఉయ్, యూ, దేకి మనం డూ వాడాలి. నెక్స్ట్ హీ, సీ, ఇట్కి మనం డస్ ప్లస్ V1 వాడాలి. డస్ ప్లస్ V1 అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ డస్ ప్లస్ ప్లే అన్నాను అనుకోండి, ప్లేస్ అవుతుందన్నమాట. ప్లేస్ అంటే వెర్బ్కి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిందనుకోండి, సబ్జెక్ట్ అనేది ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉందంటే అప్పుడు మనం వెర్బ్కి ఎస్ కానీ లేదంటే ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అక్కడ వచ్చిన వెర్బ్ బట్టి మనం ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ చేయాలి. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మిగతా అన్ని కూడా మనకి ఏవి కూడా ఎస్లు ఈఎస్లు యాడ్ చేస్తున్నాం. ఓన్లీ ఫస్ట్ క్లాస్లోనే మనకు వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ముందుగా చెప్పాం కదా, డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. ఓకే, మనకి వెర్బ్స్ అనేవి మనకి V1, V2, V3, V4, V5 మొత్తం 5 రకాల వెర్బ్స్ ఉంటాయి. అయితే మనం ఉపయోగించిన మ్యాక్స్ ఏంటంటే V1, V2, V3. V4 అనేది మనకి కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. V5 అనేది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం వాడుతాం కదా, సో ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అది కూడా ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే. ఇప్పుడు V1 అంటే ఏంటి సార్? బేస్ ఫామ్. V2 అంటే ఏంటి సార్? మనకి పాస్ట్ ఫామ్. పాస్ట్ అంటే మన ప్రెజెంట్కి పాస్ట్ మాట. V3 ఏంటి సార్? పాస్ట్ పార్టిసిపల్. V4 ఏంటి సార్? ఇంగ్ ఫామ్. V5 ఏంటి సార్? SR ES వర్డ్స్. ఈ SR ES వెర్బ్స్ మాట. సో ఇది మాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే రైట్, రోడ్, రిటర్న్, రైటింగ్, రైట్స్. గో, వెంట్, గాన్, గోయింగ్, నెక్స్ట్ గోస్. రీడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. ఇలాగ మనం చాలా వెబ్స్ ఉంటాయి. వెబ్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో చూడండి ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు వీడియో ఒక ప్లే అనేది తీసుకున్నాను. ఐ డూ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను. నీకు ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఇలాగ చేయడం వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ బేసిక్స్ క్లాస్లో మీకు రాస్తుందన్నమాట. ఈ బేసిక్ క్లాస్ మీకు వస్తే ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఇది మనకి వెబ్స్ గురించి, డూ డస్ గురించి. దీని గురించి వస్తే ఇంకా మీరు ఏదైనా సరే చేసేవచ్చు. నెక్స్ట్ క్లాస్ నుండి మీరు చాలా త్వరగా ఉంటారు. మీరు చాలా ఈజీగా మాట్లాడతారు. చూడండి,
ఐ డూ ప్లే క్రికెట్, దీన్ని ఐ డూ ప్లే క్రికెట్ అని అనొచ్చు, లేదంటే ఐ ప్లే క్రికెట్ అని అనొచ్చు. ఎందుకంటే డూ ప్లస్ ప్లే ఈజ్ నథింగ్ బట్ ప్లే అన్నమాట. సో ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను. ఈ ఒక్క సెంటెన్స్ వస్తే మనకి ఇంగ్లీష్ రాదండి. మనం ఇంగ్లీష్ రావాలంటే మనం ప్రశ్నలు అడగాలి, ప్రశ్నలు అడిగితేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అనే కాదు, ఏ భాష అయినా సరే మనకి రావాలంటే మనం ప్రశ్నించే సామర్థ్యం మనకు ఉండాలి. సో మీరు హిందీ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి. చిన్నప్పుడు మనకి చిన్నపిల్లలు తెలుగు నేర్చుకున్నప్పుడు అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి అని అడుగుతారు. అంటే ఏంటి, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక వాళ్ళకి లాంగ్వేజ్ అనేది తెలుగు వచ్చింది, మనం నేర్పించలేదు. అదేవిధంగా ఇంగ్లీష్లోనూ కూడా మనకి ఇంగ్లీష్ రావాలంటే ప్రశ్నించడం రావాలి, ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే సామర్థ్యం రావాలి. అది వస్తే చాలండి, ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఇప్పుడు ఈ డూని ఇట్సే తీసుకొస్తాను, ఇక్కడ వచ్చింది, ఇక్కడ క్వశ్చన్ ఫామ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. అంటే డూ అనేది హెల్పింగ్ వెర్బ్ అనేది ముందు తీసుకొస్తే మనకి క్వశ్చన్ అయిపోయిందన్నమాట. చూడండి, ఇప్పుడు డూ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతానా, నేను క్రికెట్ ఆడతానా. ఇక్కడేంటి, నేను క్రికెట్ ఆడుతాను, ఇక్కడ నేను క్రికెట్ ఆడతానా అంటే నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అనమాట. నేను క్రికెట్ ఆడతానా, నాకు వచ్చా క్రికెట్, నేను ఆడగలనా అని మనకు మనం ప్రశ్నించుకుంటాం అన్నమాట. సో అక్కడ డూ ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతానా. ఇప్పుడు ఈ డూకి ప్లేకి నాట్ పెట్టామనుకోండి, అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇదేంటే మనకి ఇంటరాక్టివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. సో ఇలాగా మనకి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్, ఈ 4 వస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఇంగ్లీష్లో 90% ఇంగ్లీష్ వస్తున్నట్టే. ఇప్పుడు చూద్దాం, డూ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతానా, నేను క్రికెట్ ఆడతానా. ఇక్కడ చూడండి, ఐ డోంట్ ప్లే క్రికెట్, డోంట్ అన్నా డూ నాట్ అన్నా ఒకటే. ఐ డోంట్ ప్లే క్రికెట్, స్పోకెన్ ఇంగ్లీష్లో డోంట్ అనే యూజ్ చేస్తే చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడను, నేను క్రికెట్ ఆడను. డోంట్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడనా అంటే మనకు మనం ఆడుతామంట. నేను క్రికెట్ ఆడనా, నాకేం తక్కువ, నాకు బ్యాటింగ్ రాదా, నాకు బౌలింగ్ రాదా అంటే మనం ప్రశ్నించుకుంటామన్నమాట. డోంట్ ఐ ప్లే క్రికెట్. ఇక్కడ మనం WHOs ఇందాలు రాశాను కదా, వాట్, వెన్, వేర్, అవి ఉపయోగించామనుకోండి ఇంకా కంప్లీట్ సెంటెన్స్ అవుతాయి, ఇంకా మనం మంచి మంచి ప్రశ్నలను అడగొచ్చు అన్నమాట. ఇవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ ఫామ్స్తోనే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మీ ఫ్రెండ్స్ని అడిగినా, లేదంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అయినా సరే డైలీ మీరు ఈవినింగ్ 7:30కి అలా ప్రాక్టీస్ చేస్తారు కదా, ఆ టైంలో ఏంటంటే మీరు క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసే అడగండి. ఎలాగంటే చూడండి, వై డోంట్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఎందుకు ఆడను, నేను క్రికెట్ ఎందుకు ఆడను. హౌ డూ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఎలా ఆడతాను, నేను క్రికెట్ ఎలా ఆడతాను. వేర్ డూ ఐ ప్లే క్రికెట్, వేర్ డూ ఐ ప్లే క్రికెట్, నేను ఎక్కడ క్రికెట్ ఆడతాను, నేను ఎక్కడ క్రికెట్ ఆడతాను. సంతేనండి, చాలా ఈజీ. సో ఇప్పుడు అదేవిధంగా మీకు కొన్ని వెబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేను వెబ్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. సో ఆ విధంగా మీకు వెబ్స్ అనేది బోల్డ్ మనకి వస్తాయన్నమాట. ఆ విధంగా మీరు వెబ్స్ అనేవి వేరేగా మళ్ళీ ప్రాక్టీస్ చేయవలసిన లేదు. సో ఇందులోనే మీరు ఈజీగా చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఆస్క్ అంటే అడుగుట, ఐ డూ ప్లస్ V1 అంటే V1 అని చెప్పుకున్నాం కదా. ఐ ఆస్క్ ద డౌట్స్, ఐ ఆస్క్ ద డౌట్స్, నేను డౌట్స్ అడుగుతాను, నేను డౌట్స్ అడుగుతాను. డూ ఆస్క్ డౌట్స్, నేను డౌట్స్ అడుగుతానా. ఐ డోంట్ ఆస్క్ డౌట్స్, నేను డౌట్స్ అడగను. డోంట్ ఐ ఆస్క్ డౌట్స్, నేను డౌట్స్ అడగనా. సో ఇలాగన్నమాట మనకి మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. వీ ఆస్క్ డౌట్స్, లేదంటే వీ ఆస్క్ పెన్, మనం పెన్ అడుగుతాము. వీ ఆస్క్ శాలరీ, సో మనం శాలరీ అడుగుతాము. డూ వై ఆస్క్ శాలరీ, మనం శాలరీ అడుగుతామా. వీ డోంట్ ఆస్క్ శాలరీ, మనం శాలరీ అడగము. వై డోంట్ వీ ఆస్క్ శాలరీ, మనం శాలరీ ఎందుకు అడగము. ఇక వై పెట్టినట్లయితే మనకి, సో వై డోంట్ యూ అని పెట్టినట్లయితే మనం ఎందుకు అడగము అనేది క్లియర్గా వస్తుంది. హౌ డూ వీ ఆస్క్ శాలరీ, శాలరీ మనం ఎలా అడగాలి, శాలరీ మనం ఎలా అడగాలి. ఆస్క్ అంటే అడగడం, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. సో మన నెక్స్ట్ ఐతోనే కాకుండా నెక్స్ట్ వీ అయిపోయింది. నెక్స్ట్ యూ ఆస్క్ ఎ పెన్, నువ్వు ఒక పెన్ అడుగు, నువ్వు పెన్ను అడుగుతావు, నువ్వు పెన్ను అడుగుతావు. డూ యూ ఆస్క్ ఏ పెన్, నువ్వు పెన్ను అడుగుతావా. యూ డోంట్ ఆస్క్ ఏ పెన్, నువ్వు పెన్ను అడగవు. డోంట్ యూ ఆస్క్ పెన్, నువ్వు పెన్ను అడగవా. చూడండి, డూ యూ ఇక్కడ మనకి డూ యూ ఆస్క్ ఏ పెన్ అంటే నువ్వు పెన్ను అడుగుతావా. డోంట్ యూ ఆస్క్ పెన్, నువ్వు పెన్ను అడగవా. చూసారు అక్కడ, అడుగుతావా అంటే పాజిటివ్, అడగవా అంటే నెగిటివ్ మాట. హౌ డూ యూ ఆస్క్ పెన్, నువ్వు పెన్ను అలా అడుగుతావు అంటే ఒక ఆస్క్ తీసుకొని నేను ప్రతిదీ కూడా నేను ఇలా యూజ్ చేసుకుంటే నాకేమొస్తుంది, బోల్డ్ సెంటెన్స్ వస్తున్నాయి. అలాగే మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకుందాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ఈ హీ సీ ఇట్కి మనం ఆస్క్ అంటే ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలన్నమాట. చూడండి ఎస్ పెడదాము. ఈ ఆస్క్ డౌట్, అతను డౌట్స్ అడుగుతాడు, ఆస్క్స్ అనమాట. ఎందుకంటే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గో వచ్చింది అనుకుంటే దాన్ని ఈఎస్ వస్తుందన్నమాట. హీ గోస్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తాడు. ఈ గో టు స్కూల్ అనకూడదు, ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే కంపల్సరీగా ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలన్నమాట. సో చూడండి, ఈ ఆస్క్ డౌట్, ఈ ఆస్క్స్ డౌట్, అతను డౌట్లు అడుగుతాడు, అతను డౌట్ అడుగుతాడు. డస్ హీ ఆస్క్ డౌట్, ఇక్కడ డస్ వస్తుంది అన్నమాట, ముందునే వస్తుంది డస్. డస్ హీ ఆస్క్ డౌట్, అతను డౌట్ అడుగుతాడా? ఈ డస్ నాట్ ఆస్క్ డౌట్, అతను డౌట్స్ అడగడు. డజంట్ హీ ఆస్క్ డౌట్, అతను డౌట్స్ అడగడా? వై డజంట్ హీ ఆస్క్ డౌట్స్, వై డజంట్ హీ ఆస్క్ డౌట్స్, అతను డౌట్స్ ఎందుకు అడగడు? హౌ డస్ హీ ఆస్క్ డౌట్, అతను డౌట్స్ ఎలా అడుగుతాడు? వేర్ డస్ హీ ఆస్క్ డౌట్, అతను డౌట్స్ ఎక్కడ అడుగుతాడు? వేర్ కనుక ఎక్కడ, హౌ అంటే ఎలా. సో ఇలాగ మనం క్వశ్చన్ వర్డ్స్ అనేవి ముందు పెట్టుకుంటే చాలా వర్డ్స్ వస్తాయి. సో మీకు ఏంటంటే మొత్తం మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తుంది అనమాట. సో మనకేం లేదండి, సింపుల్ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఇదే నేను ఫస్ట్ నుండి లాస్ట్గా చెప్తున్నాను. ఇది కనుక వస్తే మీకు ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఈ ఒక్క స్ట్రక్చర్ వస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో తర్వాత ఏం జరిగింది, ఈ హెల్పింగ్ వెర్బ్ ముందుకెళ్ళింది, మళ్ళీ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టే. నెక్స్ట్ ఇది సబ్జెక్టు, ఇది మళ్ళీ వెర్బు, ఇది ఆబ్జెక్టు. మళ్ళీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందుకెళ్ళింది, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. అంతే, మనకు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు వస్తే చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఆస్క్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్. ఆ ఆన్సర్ ద క్వశ్చన్, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. వీ ఆన్సర్ ద క్వశ్చన్, మేము ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాము. యూ ఆన్సర్ ద క్వశ్చన్, నువ్వు ఆ ఆన్సర్ చెప్తావు ఆ క్వశ్చన్కి. దే ఆన్సర్ ద క్వశ్చన్, సో వారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. ఈ ఆన్సర్స్ ద క్వశ్చన్, అతను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడు. సి ఆన్సర్స్ ద క్వశ్చన్, ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట, చెప్పాను కదా. సో ఈ విధంగా మనం ఈ 3 ఉపయోగించినప్పుడు ఎస్ పెట్టాలి, ఈ 4 ఉపయోగించినప్పుడు మనం పెట్టవలసిన లేదు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఐ యాక్ట్ యాజ్ చిరంజీవి, నేను చిరంజీవిలాగా యాక్ట్ చేస్తాను. ఐ యాక్ట్ యాజ్ చిరంజీవి. డూ ఐ యాక్ట్ చిరంజీవి, డూ ఐ యాక్ట్ యాజ్ చిరంజీవి, నేను చిరంజీవిలాగా యాక్ట్ చేస్తానా? ఐ డోంట్ యాక్ట్ యాజ్ చిరంజీవి, నేను చిరంజీవిలాగా యాక్ట్ చేయను. డోంట్ ఐ యాక్ట్ యాజ్ చిరంజీవి, నేను చిరంజీవిలాగా యాక్ట్ చేయలేనా? నేను చిరంజీవిలాగా యాక్ట్ చేయనా? వై డోంట్ ఐ యాక్ట్ యాజ్ చిరంజీవి, నేను చిరంజీవిలాగా ఎందుకు యాక్ట్ చేయను? చేస్తాను, నాకు టాలెంట్ ఉంది. సో ఈ విధంగా మనలో గురించి మనం చెప్తే ఇలాంటివి కూడా వాడతారన్నమాట. సో ఇక్కడ మనకి 1 2 3 4 7 ఉన్నాయి, ఇక్కడ మీకు 10 ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం ఫామ్ చేసుకున్నాం. దీనికో మనకి 10, దీంతో 10, దీంతో 10, దీంతో 10, దీంతో 10, దీంతో 10, దీంతో 10, అలాగే మనకి 10 × 70 సెంటెన్స్, 70 పాజిటివ్ సెంటెన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇంటరాక్టివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ మీరు వాడారనుకోండి, సో అవి ఒక 70 వస్తాయి. అదేవిధంగా మనకి నెగిటివ్ సెంటెన్స్ వాడారనుకోండి, అవి ఒక 70. సో ఇలాగా 70 70 70 70 70 70 70 ఎన్ని ఉన్నాయి మనకి? 7. సో 7 49 ఇంటూ 0 ఇంటూ అంటే మనకి ఇంటూ 10 అంటే 490 సెంటెన్స్ ఒక్క రోజులో మీకు వస్తామట. ప్రాక్టీస్ చేయాలి. కానీ మీరు ప్రాక్టీస్కి సమయం కేటాయిస్తే సో ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా మిమ్మల్ని దారి చేరుకొని వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. అచీవ్ అంటే సాధించడం. అచీవ్ అంటే ఏంటి? సాధించడం. ఐ అచీవ్ మై గోల్, ఐ అచీవ్ మై గోల్, నేను నా యొక్క లక్ష్యాన్ని సాధిస్తాను, నేను నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఏం లేదు, మళ్ళీ ఏం చేయాలి? జస్ట్ డూ పెట్టినే. డూ ఐ అచీవ్ మై గోల్, నేను నా లక్ష్యాన్ని సాధిస్తానా? ఐ డోంట్ అచీవ్ మై గోల్, నేను లక్ష్యాన్ని సాధించను. డోంట్ ఐ అచీవ్ మై గోల్, డోంట్ ఐ అచీవ్ మై గోల్, నేను లక్ష్యాన్ని సాధించనా? నేను నా లక్ష్యాన్ని సాధించనా? వై డోంట్ ఐ అచీవ్ మై గోల్, నేను నా లక్ష్యాన్ని ఎందుకు సాధించను? హౌ డూ ఐ మై అచీవ్ గోల్, హౌ డూ ఐ అచీవ్ మై గోల్, హౌ డూ ఐ అచీవ్ మై గోల్, నేను లక్ష్యాన్ని ఎలా సాధిస్తాను? నేను లక్ష్యాన్ని ఎలా సాధిస్తాను? వే డూ ఐ అచీవ్ మై గోల్, నేను నా లక్ష్యాన్ని ఎక్కడ సాధిస్తాను? అంటే ఎక్కడ అంటే మీన్స్ ఏ రంగంలోని, టీచింగ్ ప్రొఫెషన్లోనా, లేదంటే యాక్టింగ్ ఫీల్డ్లోనా, లేదంటే డాక్టర్ కానీ, ఎలాగా అన్నమాట. ఇలాగ మనం బోల్డ్ ప్రశ్నలు అనేవి ఐ మీద వేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా వి
వీ అచీవ్ అవర్ టార్గెట్. వీ అచీవ్ అవర్ టార్గెట్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని మనం ఏదైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. మనకి అప్పటికప్పుడు ఏదైతే గుర్తొస్తుందో అది పెట్టుకోవచ్చు అన్నమాట. వీ అచీవ్ అవర్ టార్గెట్ అంటే మన టార్గెట్ని మేము సాధిస్తాము, మన టార్గెట్ మనం సాధిస్తాము. వీ నెక్స్ట్ డూ పెట్టాలి. డూ వీ అచీవ్ అవర్ గోల్, డూ వీ అచీవ్ అవర్ టార్గెట్. మన టార్గెట్స్ మనం సాధిస్తామా? వీ డోంట్ అచీవ్ అవర్ టార్గెట్స్, మన టార్గెట్స్ మనం సాధించము. ఇప్పుడు ఏం పెట్టాలి? డోంట్ ముందు పెట్టాలి. ఇదే స్ట్రక్చర్ మీరు ప్రతిదీ ఇదే స్ట్రక్చర్లో పాటిస్తూ వచ్చేస్తుంది. డోంట్ వీ అచీవ్ అవర్ టార్గెట్స్, మన టార్గెట్స్ మనం సాధించమా? వై డోంట్ వీ అచీవ్ అవర్ టార్గెట్స్, వై డోంట్ వీ అచీవ్ అవర్ టార్గెట్స్. చూడండి, ఇది మన టార్గెట్స్ మనం ఎందుకు సాధించము. హౌ డూ వీ అచీవ్ అవర్ టార్గెట్స్, మన టార్గెట్స్ని ఎలా సాధిస్తాము. వే డూ వీ అచీవ్ అవర్ టార్గెట్స్, మన టార్గెట్స్ని ఎప్పుడు సాధిస్తాం, ఎక్కడ సాధిస్తాం, ఇలా అన్నమాట. సో టార్గెట్ అచీవ్ అయిపోయింది. చూసారా, ఎన్నో సెంటెన్స్ నేను ఫామ్ చేస్తున్నాను. నెక్స్ట్ అనౌన్స్. అనౌన్స్ అంటే ప్రకటించుట. ఐ అనౌన్స్ ఎ గుడ్ న్యూస్, నేను ఒక మంచి వార్తను ప్రకటిస్తున్నాను. డూ ఐ అనౌన్స్ ఏ గుడ్ న్యూస్, నేను ఒక మంచి వార్తను ప్రకటిస్తానా? ఐ డోంట్ అనౌన్స్ ఏ గుడ్ న్యూస్, నేను ఒక మంచి వార్తను ప్రకటించను. డోంట్ ఐ అనౌన్స్ ఏ గుడ్ న్యూస్, నేను ఒక మంచి వార్తను ప్రకటించనా? వై డోంట్ ఐ అనౌన్స్ గుడ్ న్యూస్, నేను ఎందుకు మంచి వార్తను ప్రకటించను? వేర్ డూ ఐ అనౌన్స్ ఏ గుడ్ న్యూస్, నాకు ఒక గుడ్ న్యూస్ తెలుసు, ఇప్పుడు నేను అది ఎక్కడ ప్రకటించాలి? వేర్ డూ ఐ అనౌన్స్ ఏ గుడ్ న్యూస్, నేను ఎక్కడ ఈ గుడ్ న్యూస్ను ప్రకటిస్తాను. ఇలా మనం చాలా సెంటెన్స్లో వాడుకోవచ్చు. ఇక్కడ హీ సీ బట్లు మనకు నేమైనా రాసుకోవచ్చు కావాలంటే. గౌరీ, చూడండి, గౌరీ అడ్వైజెస్ యూ, గౌరీ నీకు సలహా ఇస్తాడు, గౌరీ నీకు సలహా ఇస్తాడు. డూ నెక్స్ట్ ఏంటి? గౌరీ అడ్వైజెస్ యూ. అడ్వైజెస్ అంటే ఏం చెప్పాను? డస్. డస్ ప్లస్ ప్లే కూడా ప్లే అవుతుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, డస్ గౌరీ అడ్వైజ్ యూ, గౌరీ నీకు అడ్వైజ్ చేస్తాడా, సలహా చేస్తాడా? గౌరీ డజంట్ అడ్వైజ్ మీ, సో గౌరీ నాకు అడ్వైజ్ చేయడు. లేదంటే గౌరీ డజంట్ అడ్వైజ్, గౌరీ డజంట్ అడ్వైజ్ యూ, గౌరీ నీకు అడ్వైజ్ చేయడు, నీకు సలహా చేయడు. డజంట్ గౌరీ అడ్వైజ్ యూ, గౌరీ నీకు సలహా ఇవ్వడా, ఇలాగన్నమాట. ఇవ్వడా అంటే నెగిటివ్ సెంటెన్స్. సో డస్ గౌరీ అడ్వైజ్ అంటే గౌరీ నీకు సలహా చేస్తాడా, అక్కడ చేస్తాడా చెయ్యడా, అది మాట. వై డజంట్ గౌరీ అడ్వైజ్ యూ, గౌరీ ఎందుకు నీకు అడ్వైజ్ చేయడు. సో ఇలాగ మనం గౌరీ కానీ యూ కానీ దే కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అడ్వైజ్ అంటే సలహా ఇచ్చుట. ఐ ఆర్గ్యూ విత్ యూ, నేను నీతో వాదిస్తాను. వీ ఆర్గ్యూ విత్ యూ, మేము నీతో ఆర్గ్యూ చేస్తాము అంటే వాదిస్తాము. యూ ఆర్గ్యూ విత్ యూ, ఇక్కడ యూ ఉండదు, ఎందుకంటే నీతో నువ్వు ఆర్గ్యూ చేయవు కదా. యూ అనుకోవచ్చు, ఎందుకంటే తనలో తను అనుకోవచ్చు. యూ ఆర్గ్యూ విత్ మీ, నువ్వు నాతో వాదిస్తావు. దే ఆర్గ్యూ విత్ మీ, వారు నాతో వాదిస్తారు. ఈ ఆర్గ్యూస్ విత్ మీ, ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి మటుకు మర్చిపోదు. ఈ ఆర్గ్యూస్ విత్ మీ, అతను నాతో వాదిస్తాడు. సి ఆర్గ్యూస్ విత్ మీ, ఆమె నాతో వాదిస్తుంది. ఇట్ ఆర్గ్యూస్ విత్ మీ, అది నాతో వాదిస్తుంది. అంటే ఏదైనా వస్తువు అవచ్చు, లేదైనా ఏదైనా బొమ్మ అవచ్చు, ఏదైనా థింగ్ అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్ అంటే తెచ్చుట. ఐ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, నేను కొన్ని కూరగాయలను తెస్తాను. వీ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, మేము కొన్ని కూరగాయలు తెస్తాము. యూ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, నువ్వు కొన్ని కూరగాయలు తెస్తావు. దే బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, సో వారు కొన్ని కూరగాయలు తెస్తారు. వెజిటబుల్స్ బదులు ఇంకేమైనా పెట్టచ్చు. హీ బ్రింగ్స్ ఏ పేపర్, అతను ఒక పేపర్ తెస్తాడు. షీ బ్రింగ్స్ ఏ వాచ్, ఆమె ఒక వాచ్ తెస్తుంది. ఇట్ బ్రింగ్స్ ఏ గుడ్ మ్యూజిక్, అది ఒక మ్యూజిక్ తెస్తుంది. ఇలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బిలీవ్. ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని నమ్ముతాను. డూ ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని నమ్ముతానా? ఐ డోంట్ బిలీవ్ ఏ గాడ్, నేను దేవుడిని నమ్మను. డోంట్ ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని నమ్మనా? వై డోంట్ ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని ఎందుకు నమ్మను? హౌ డు ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని ఎలా నమ్ముతాను?
వేర్ డు ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని ఎక్కడ నమ్ముతాను, గుళ్ళోనో లేదంటే బల్లోనో ఎక్కడో దగ్గర నమ్ముతామన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మనం ఎన్ని వెబ్స్ అయినా సరే మనం ఫామ్ చేయొచ్చు. మనకి మెయిన్ సెంటెన్స్ తెలియాలి. డూ డస్ అంటే చేస్తాను, చేస్తాడు, చేస్తాడు. ఇప్పుడు చూడండి అన్ని సెంటెన్స్ కూడా చేస్తాను, నేను దేవుని నమ్ముతాను, లేదంటే నేను ప్రకటిస్తాను, నేను ఆన్సర్ చెప్తాను, నేను అడుగుతాను, తాను వస్తుంది చూసారా, నువ్వు వస్తుంది. అదే హీ కానీ సి కానీ ఇటు కానీ అనుకోండి ది వస్తుందన్నమాట. అతడు చేస్తాడు, అతను బిలీవ్ నమ్ముతాడు, అతను సాధిస్తాడు, అతను ఆన్సర్ చెప్తాడు. సో ఇలాగమాట చేస్తుంది ఆమె. సి వచ్చిందనుకోండి, ఇటు వచ్చిందనుకోండి అది అడుగుతుంది, అది ఆన్సర్ చెప్తుంది, అది యాక్ట్ అంటే నటన చేస్తుంది. ఇలాగ మనకి ది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా డూ డస్ వస్తే చేస్తాను, చేస్తాడు, చేస్తుంది వస్తే చాలా చాలా ఈజీ అండి. ఇంకా లాస్ట్ చెప్తాము బై ఏంటంటే ఐ బై ఏ న్యూ కార్, నేను ఒక కొత్త కారు కొంటాను. వీ బై ఏ న్యూ కార్, మేము ఒక కొత్త కారు కొంటాము. యూ బై ఏ న్యూ కార్, సో నువ్వు ఒక కొత్త కారు కొంటావు. దానికి ముందు మనం యూ పెట్టేస్తే డూ ఇవన్నీ పెట్టేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఐ బై ఏ న్యూ కార్, నేను ఒక కొత్త కారు కొంటాను. డూ ఐ బై ఏ న్యూ కార్, నేను కొత్త కారు కొంటానా. ఐ డోంట్ బై ఏ న్యూ కార్, నేను కొత్త కారు కొన్నాను. డోంట్ ఐ బై న్యూ కార్, నేను కొత్త కారు కొన్నా. వై డోంట్ ఐ బై ఏ న్యూ కార్, నేను కొత్త కారు ఎందుకు కొన్నాను. హౌ డు ఐ బై ఏ కార్, నేను కొత్త కారు ఎలా కొంటాను. వే డు ఐ బై ఏ న్యూ కార్, నేను కొత్త కారు ఎక్కడ కొంటాను. సో ఈ విధంగా మీకు ఈరోజు 10 వెర్బ్స్ చెప్పాను. అదేవిధంగా రోజు 10 వెర్బ్స్ చెప్తాను. సో రోజు 10 వెర్బ్స్ అంటే మనకి 21 రోజులు కనుక ఆల్రెడీ నేను బేసిక్స్ క్లాస్ అయిపోయింది కనుక ఈరోజు మనకు స్టార్ట్ అయింది కనుక సో 10 ఇంటూ మనకి 20 200 వెర్బ్స్ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈ 10 వెర్బ్స్ వచ్చినట్టే. సో ఇప్పుడు వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత దీని మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మాట్లాడండి మీ ఫ్రెండ్స్తో కానీ, మీ యొక్క రిలేటివ్స్ కానీ, మీకు ఎవరైతే క్లోజ్ అనుకుంటున్నారో వారు మీరు ఇవన్నీ కూడా చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం లేదండి, ప్రాక్టీస్. సో ఇద్దరు లేదంటే ముగ్గురు కూర్చోండి. సో ఈ క్లాస్ చూడండి, చూసిన తర్వాత ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నానో ఇవే ప్రాక్టీస్ చేయండి. సో డిఫరెంట్గా అడగండి. ఈ వెబ్స్ తీసుకోండి, ఈ 10 వెబ్స్ తీసుకోండి, డిఫరెంట్గా అడగండి. మొత్తం 490 మనకి సెంటెన్స్ వస్తాయి. ఈ 490 సెంటెన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది గ్యారెంటీగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రేపు ఇంకొక వెబ్తో మనం కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి మనకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఒక షేర్ చేస్తే అది మటుకు చాలామంది జీవితాలను బాగు చేస్తుంది. ఎందుకంటే చాలామంది మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా మన తెలంగాణలో కానీ ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. సో చాలా కోచింగ్ సెంటర్లో తిరిగి కూడా రావట్లేదు. ప్రాక్టీస్ అండి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ప్రాక్టీసే మెయిన్. మనం ఎంత ప్రాక్టీస్ చేసాం అనేది మనకి ముఖ్యం. ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి విత్ వెరీ కాన్ఫిడెంట్ మీన్స్ బికాస్ ఆఫ్ దిస్ బేసిక్స్ ఇంగ్లీష్, దిస్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు కూడా నాలాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.